నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ టీవీ. అందరూ ఏదో ఒక రంగంలో ఎదగాలి, చిన్న వ్యాపారం ప్రారంభించి స్వయం కృషితో సంపాదించుకోవాలని, వారికి మార్గదర్శిగా ఉండాలని ప్రారంభించిన ఛానల్ ఈ తెలుగు బిజినెస్ టీవీ. సో దయచేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ అన్నీ మేము రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాము. అలాగే మా ఛానల్లో ఉన్న పాత వీడియోస్ కూడా చూడండి, మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఐడియా ఉండే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలి, బ్లాగింగ్ నుంచి లక్షల రూపాయలు అసలు మనుషులు ఎలా సంపాదిస్తున్నారు, అండ్ మనం బ్లాగింగ్ ఎలా చేయొచ్చు, దీనికి అయ్యే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంటాయి, మనం ఏం వర్క్ చేయాలి అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అవబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇస్తాను. సో ఫ్రెండ్స్, బ్లాగింగ్ అంటే బేసిక్గా చెప్పాలంటే మీరు ఒక ఇన్ఫర్మేషన్, ఒక కంటెంట్, ఒక టాపిక్ పైన మీరు ఇన్ఫర్మేషన్ రాసి దాన్ని మీ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తే అవి చూసిన వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ చదువుకోవడానికి పీపుల్ మీ వెబ్సైట్ కి రావడం అనేది జరుగుతుంది. సో అలా వచ్చిన వ్యూవర్స్ కి మనము మన యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ మన వెబ్సైట్ లో సర్వ్ చేయడం జరుగుతుంది. సో ఆ అడ్వర్టైజ్మెంట్స్ చూసిన వాళ్ళు, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ పైన క్లిక్ చేసిన వాళ్ళ వల్ల మనకి డబ్బులు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అసలు వెబ్సైట్ ఈ బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఒకసారి చూసుకుంటే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రకరకాల బ్లాగింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే చాలా కేటగిరీస్ లో మనకి బ్లాగింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆటోమోటివ్స్ అనే కంటెంట్ పైన బ్లాగింగ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు ఫ్యాషన్ ఇండస్ట్రీ పైన బ్లాగింగ్ చేస్తూ ఉంటారు, ఫుడ్ ఇండస్ట్రీ పైన బ్లాగింగ్ చేస్తూ ఉంటారు. సో అలా మీకు ఏ కంటెంట్ అయితే ఇష్టం ఉంటుందో దానిపైన ఓన్లీ ఆ పర్టికులర్ టాపిక్ పైనే మీరు బ్లాగింగ్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ మనం ఒకటి టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఏ టాపిక్ పైన అయితే బ్లాగింగ్ చేసుకుంటున్నారో అది రాసి పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఒక డొమైన్ నేమ్ అండ్ ఒక హోస్టింగ్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ మనము ఈ బిగ్ రాక్ లేదా ఈ godaddy.com అనే ఇట్లాంటి వెబ్సైట్స్కి వెళ్ళి మన డొమైన్ నేమ్ అండ్ హోస్టింగ్ మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మనం ఈ బేసిక్గా మనకి అక్కడ అయ్యే ఖర్చు ఎంత ఉంటుంది అంటే, డొమైన్ అండ్ హోస్టింగ్ కొనుక్కోవడానికి ఒక 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయల వరకు ఉంటుంది. అంటే మీరు ఏ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మనకి ఖర్చు రావడం అనేది జరుగుతుంది. సో అలా ఒకసారి మీరు మీ వెబ్సైట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి అంటే, మీరు ఒక ఆటోమోటివ్ సెక్టర్ పైన మీరు బ్లాగింగ్ సెలెక్ట్ చేసుకుంటే, సో ఇప్పుడు ప్రతి రోజు, ప్రతి వారంకి, నెలకి ఏదో ఒక బండి కానీ, ఒక కార్ కానీ, ఏదో ఒకటి బయట లాంచ్ అవుతూనే ఉంటుంది. సో వీటిపైన మీరు ఆ బండి, ఒక కార్ లాంచ్ అయింది అంటే ఆ కార్ డీటెయిల్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, కార్ సైజ్ ఏంటి, సో తర్వాత ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని మీరు రాయాల్సి ఉంటుంది. సో అలా రాసిన దాన్ని మీరు మీ బ్లాగ్ లో, అంటే మీ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తారు. సో అలా మీరు ప్రతి ఒక్కటి ఫ్రీక్వెంట్ గా పోస్టింగ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే, గూగుల్లో మనము పోస్ట్ చేసే ప్రాసెస్ లో SEO అని ఉంటుంది. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే, మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నారంటే ఆర్టికల్ ఎవరైనా టైప్ చేసినప్పుడు గూగుల్లో మీ రిజల్ట్ ఫస్ట్ పేజ్ లో ఎలా రావాలి అని మనం వచ్చేటట్టు ఎలా చేయాలి, దీన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటారు. సో ఫ్రెండ్స్, మీరు బేసిక్గా ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మీద కూడా మీకు ఒక మంచి ఐడియా ఉండాల్సి ఉంటుంది. సో ఇది మీరు నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ లో చాలా ట్యుటోరియల్స్ ఉంటాయి. సో ఒకసారి ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఈజీగా పోస్టింగ్స్ చేసుకోవచ్చు. సో అలా మనం పోస్టింగ్ చేస్తూ ఒకసారి మన బ్లాగ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మనము ఈ గూగుల్ యాడ్సెన్స్ అని ఇంకొక ప్లాట్ఫామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ యాడ్సెన్స్ అంటే ఏంటి అంటే, మన వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్స్ పెట్టుకోవడానికి గూగుల్ వాళ్ళు ఒక సర్వీస్ ఇస్తున్నారు. సో మనం ఈ గూగుల్ యాడ్సెన్స్ కి మన బ్లాగ్ URLs, తర్వాత మన డీటెయిల్స్ అవన్నీ పెట్టి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా అప్లై చేసుకున్న తర్వాత గూగుల్ యాడ్సెన్స్ మన సైట్ ని రివ్యూ చేస్తుంది. సో అలా రివ్యూ చేసిన తర్వాత మనకి అప్రూవల్ వచ్చిందంటే ఆ అడ్వర్టైజ్మెంట్స్ మన బ్లాగ్ లో మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇది ఫ్రెండ్స్ అయ్యే ప్రాసెస్. కానీ మీరు బ్లాగింగ్ లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం ఈ SEO అనేది, తర్వాత మనము ఏ టాపిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఆ టాపిక్, తర్వాత ఇట్లాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మీరు ఏ కీవర్డ్స్ టార్గెట్ చేయాలి, మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నప్పుడు మీరు ఎట్లాంటి కీవర్డ్స్ టార్గెట్ చేయాలి, మన కాంపిటీటర్స్ ఎవరున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఆర్టికల్ ఎలా ఉంది, సో మనం ఎన్ని ఇమేజెస్ పెట్టాలి, ఎన్ని పిక్చర్స్ పెట్టాలి, తర్వాత లింక్ బిల్డింగ్స్ అని, తర్వాత ఇట్లాంటివి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనము ఒకసారి బాగా నేర్చుకొని ఆ తర్వాత మనము ట్రై
ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే మీరు జస్ట్ ట్రై చేస్తూ ఉంటుంటే ఈ ప్రాసెస్లో మీరు ట్యూటోరియల్ చూసినప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు మీరు ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఏ జాబ్ చేస్తున్నా, లేదా ఒక బిజినెస్ చేస్తున్నా, లేదా ఒక స్టూడెంట్ అయినా కానీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పుకోవచ్చు. మీరు రోజు జస్ట్ ఒక 1 hour స్పెండ్ చేయండి బ్లాగింగ్ పైన. అంటే మీ వెబ్సైట్ తయారు చేయడానికి, ఆర్టికల్స్ రాయడానికి, సో ఇలాంటివన్నీ చేయడానికి మీ బ్లాగింగ్ పైన జస్ట్ 1 hour స్పెండ్ చేయండి మీరు ప్రతిరోజు. సో వితిన్ 2 months or 3 months మీకు ప్రతి ఒక్క థింగ్ కూడా బ్లాగింగ్ లో అర్థమైపోతుంది. సో బ్లాగింగ్ ఎలా వర్క్ చేస్తుంది, మనకు డబ్బులు ఎలా వస్తాయి, మనం ఎలాంటి ఆర్టికల్స్ రాయాలి, ఇవన్నీ క్లియర్ కట్ ఐడియా మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు జస్ట్ ప్రతిరోజు ఒక 1 hour స్పెండ్ చేయండి, సరిపోతుంది. సో బేసిక్ గా ఇది ఫ్రెండ్స్ బ్లాగింగ్ అంటే. బ్లాగింగ్ నుంచి మనకి డబ్బులు ఇలా వస్తాయి. సో మీకు ఈ టాపిక్ పైన ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, లేదా ఇంకొన్ని వీడియోస్ కావాలనుకున్నా కానీ కింద కమెంట్ సెక్షన్ లో ఒక కమెంట్ చేయండి, మేము తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ మరికొన్ని వీడియోస్ కూడా తయారు చేస్తాము. ఫ్రెండ్స్ ఛానల్ కి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పటికే మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఛానల్లో, ఒకసారి వెళ్ళి అవి కూడా చూడండి. మీకు నచ్చిన మంచి బిజినెస్ ఐడియా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్.